అందరికీ నమస్కారం. మొన్న జరిగిన T20 వరల్డ్ కప్ మ్యాచ్ల్లో భారతదేశం తప్పక గెలవాల్సిన ఒక మ్యాచ్లో సంజు శాంసన్ అనే క్రికెటర్ మంచి ప్రదర్శనతో ఆ మ్యాచ్ భారతదేశం గెలిచింది. కాకపోతే ఆ మ్యాచ్ గెలిచాక అతను హెల్మెట్ తీసి కింద పాడేస్తాం, తర్వాత బ్యాట్ పక్కన పాడేస్తాం, అతను దేవుని అది ప్రార్థించుకుంటాం. ఎందుకంటే అప్పుడు దాకా ఫామ్లో లేడు, కొన్నిసార్లు అతనికి అవకాశం రాలేదు. అటువంటి కారణాలతో భావోద్వేగానికి గురయ్యి అతను ప్రవర్తించిన తీరు కొంచెం ఎబ్బెట్టుగా ఉండి, నీ ప్రవర్తన మార్చుకో లేకపోతే క్రికెట్ చరిత్రలో చరిత్రహీనంగా మిగిలిపోతావు అని ఒక వీడియో చేసి పెట్టాను. దానికి దగ్గర 9,918 మంది ఇప్పుడు వరకు 2 గంటల 30 నిమిషాల వరకు వాళ్ళు చూశారు. దానికి కామెంట్లు చూశాను. ఇప్పుడే చూస్తే చాలామంది తిడతా పెట్టారు, నీ క్రికెట్ వచ్చా, సంజు మంచోడు అంటే వీళ్ళిద్దరూ ఏదో ఫ్రెండ్షిప్ చేసినట్టు, వాళ్ళిద్దరూ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లాగా అది ఇది అని చెప్పి కామెంట్లో పేర్లు అయ్యి చూస్తే వాళ్ళు మతం ఏంటనేది కూడా కొంచెం నాకు అర్థమైంది. సర్లే ఏదో పిల్లల్లో ఏదో కామెంట్లు పెట్టుకుంటారు. ఎందుకంటే నేను ఆ వీడియోలోనే చెప్పాను, ఒక మ్యాచ్ బాగా ఆడితే ఆయన హీరోని చేస్తారు, లేకపోతే ఆడు ఇంటికి వెళ్ళి అద్దాలు బద్దలు కొట్టేస్తారు. గంగూలీ లాంటి వాడు ఇంటికి వెళ్ళారు, వాళ్ళు ఇచ్చుకుని అద్దాలు బద్దలు కొట్టేశారు. ఎంత గొప్పవాడికైనా తప్పదు. టెండూల్కర్ని కూడా క్రిటిసైజ్ చేశారు. అంటే టెండూల్కరే గొప్పడంటే కాదు, ఎవడో గొప్పడు కదా ఆటలోనే. భారత క్రికెట్ చరిత్ర మొత్తం చూసుకుంటే క్రికెట్ టీమే మినీ భారతదేశంలో ఉంటుంది. అన్ని కులాలకి, మతాలకి, వ్యక్తులకి సంబంధించిన టీం. కాకపోతే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తుంటే వాళ్ళకి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మీరు ఒక 425 కామెంట్లు వచ్చినాయి. దాంట్లో మ్యాక్సిమం నన్ను తిడతానో, లేకపోతే విమర్శిస్తానో, లేకపోతే క్రిటిసైజ్ చేస్తానో, లేకపోతే సంజు శాంసన్ అతని యొక్క పడ్డ కష్టాలు చెప్తాను. 14 సంవత్సరాలు కష్టపడి వచ్చాడు కాబట్టి ఆ టైంలో ఎలా చేసి ఉండొచ్చు అని ఏదో రకరకాలుగా కామెంట్లు పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కామెంట్లు పెట్టిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు చూడబట్టే కదా కామెంట్లు పెట్టారు. అంటే డెఫినెట్గా నా మీద అభిమానంతో వాళ్ళు నేను పెట్టిన వీడియో చూసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాళ్ళు కామెంట్లు పెట్టినందుకు కూడా నేను ఫీల్ అవ్వట్లా. కాకపోతే వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక పెద్ద కొటేషన్ ఒకటి ఉంది, నీవు మాట్లాడే మాటలో నాకు అప్రియమైన నీకు కల ఆ మాట్లాడే హక్కు కోసం అవసరమైతే నేను ప్రాణాలైనా ఇస్తానని చెప్పి నెపోలియన్ అన్నవాడు ఎప్పుడో అన్నాడంట. కాకపోతే ఏంటంటే అది నెపోలియన్ అన్నాడు, ఇంకెవరు అన్నారో నేను చదువుకున్న బుక్లో అలా ఉంది. అలాగే రకరకాల పుస్తకాలు రకరకాలుగా చాలా చోట్ల చాలా ఉన్నాయి. ఇదొకటి ఫ్లైట్లో ఇష్యూ ఒకటి ఉంటుంది. జేఆర్డి టాటా గారికి సంబంధించి పక్కన సినిమా యాక్టర్ కూర్చుంటే ఆయన ఐడెంటిఫై చేయటం పోతాం సంబంధించి అదేమో అమితాబ్ బచ్చన్ అంటారో, రాజేష్ ఖన్నా అంటారు, రకరకాలుగా అంటారు. అది పక్కన పడుతుంది. వీళ్ళు చేసిన దీన్ని బట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అతను 14 సంవత్సరాలు కష్టాలు పడవచ్చు, అతనికి అన్యాయం జరగవచ్చు. అది మత ప్రాతిపదికన జరిగిందో, లేకపోతే అతను ఆట తీరు సరిగ్గా లేకపోతే వేరే వాళ్ళకి మద్దతు ఇష్టం కోసం ఇతను తొక్కేశారో, అట్లా డీటెయిల్స్ అనేవి మనకు తెలీదు. అవి ఊహించుకుని ఊహాజంతం. ఇకపోతే మీరు మాట్లాడిన మాటలను బట్టి నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, అతను భావోద్వేగానికి లోనైనా, అతను అతి గొప్ప ఆటగాడైనా, టెండూల్కరో లారా వాళ్ళకి మించిన ఆటగాడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, అతను మాత్రం దేశం కంటే, దేశ గౌరవ ప్రతిష్టల కంటే ఆట చాలా చిన్నదే. క్రికెట్ అనేది భారతదేశంలో ఆడుకునే ఒక ఆట. అంతకు మించి భారతదేశానికి దేనికి సరిదూకేది కాదు క్రికెట్ని భారతదేశంతో పోల్చదగ్గ వ్యవహారం కాదు. భారతదేశం మహోన్నతమైంది. కాబట్టి ఏ సమస్య వచ్చినా ఏమొచ్చినా ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలని గౌరవిస్తాను, అన్ని దేశ ప్రజల్ని గౌరవిస్తాను, నా దేశాన్ని ఎక్కువ గౌరవిస్తాను, ఎక్కువ ప్రేమిస్తాను, పూజిస్తాను, ఆరాధిస్తాను. నా స్టాండ్ అదే. మతాల విషయానికి వస్తే మీకు తెలియజేసేది ఏంటంటే, అతని క్యాస్ట్ కూడా నాకు తెలుసు, అతని మతం కూడా నాకు తెలుసు. అది నేను పర్టికులర్గా మీకు చెప్పట్లేదు. కానీ నా మతాల జోలికి వచ్చినప్పుడు మాత్రం నేను హిందువుగా గర్విస్తాను, మిగతా అన్ని మతాలని సమాన దృష్టితో చూస్తాను, ఏ మతాన్ని కించపరచను. అట్లా ఉంటుంది నా స్టాండు. మీరు తిట్టినంత మాత్రాన, మీరు ఏదో 4 కామెంట్లు పెట్టినంత మాత్రం భయపడిపోతానా? కాకపోతే ద విన్నర్స్ డూ నాట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ అని చెప్పి మీరు పెట్టిన ఆ కామెంట్లు నేను ఏ విధంగా తీసుకున్నాను తెలుసా? 9,918 మంది చూస్తే నెగిటివ్ కామెంట్లు చేసే వాళ్ళు 425 మందిలో ఒక 400 300 చిల్లర ఉంటారు. అంటే
ఈ 400 మంది పోను 9,500 మందికి ఆ వీడియో నచ్చేట్టే కదా. ఆ విధంగా తీసుకుంటాను. ఇకపోతే మన యొక్క అమాయకత్వం కానీ, మన యొక్క అజ్ఞానం కానీ, మన యొక్క అతి ప్రవర్తన కానీ ప్రతి ఓడు లోకుగా తీసుకుంటాడు. ఈ పేపర్ వాళ్ళు ఇంకా దరిద్రంలో ఇంకా దరిద్రం. మీరు నిన్నటి పేపర్ చూడండి, ఇదిగో ఆంధ్రజ్యోతి స్పోర్ట్స్ కాలంలో హైదరాబాద్ గురువారం 12 మార్చి 2026. ఇందులో చూడండి 2 న్యూస్లు మీకు చూపిస్తాను. రైలు ఎక్కి ఇంటికి, ఇంకోటి ఏంటి, తన వల్లే నేను ఇలా అంటే ప్రేమికుడు ఏదో చేసేయడమే ఉండని చెప్పి వార్త చదువుతారు. ఆ క్యాప్షన్ పెట్టడంలో అర్థం అదే, తన వల్లే అని ఒక లేడీ ఫోటో వేసి పెట్టారంటే ఎవడో ప్రేమికుడో భర్తో అతని వల్ల గొప్పదా ఉండొచ్చు, పాడైపోయి ఉండొచ్చు, కడుపు వచ్చి ఉండొచ్చు, ఏదో ఒకటి అని చెప్పి చదువుతాడు ఎవడో. ఇతను ఎవరో భార్యతో దుబాయ్ రైలు ఎక్కి వెళ్ళాడంటే అరే ఎంత త్యాగం చేశాడరా. ఒక ఫ్రెండ్ ఆపదలో ఉన్నాడు, ఆదుకుంటానికి వెళ్ళాడు. తల్లిదండ్రులు ఎమర్జెన్సీలో ఉన్నారు, క్రిటికల్ కేర్లో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. లేకపోతే ఎవడో ఫ్రెండ్కి బ్లడ్ డొనేట్ చేయవలసి వచ్చి ఇతని రేరు గ్రూప్ కాబట్టి ఇతను వెళ్ళాడంటే ఏమీ కాదు. ఏంటి, దుబే అహ్మదాబాద్ నుంచి ముంబైకి రైల్లో చేరుకున్నాడు. కారు కంటే త్వరగా వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతోనే రైల్లో వెళ్ళాడంట. అతను వెళ్ళింది అందుకు. ఇది ఒక వార్త, ఒక న్యూస్ పేపర్, ఇది కవర్ చేస్తాం, అది మనం చదువుకుంటాం. ఇంతకంటే దరిద్రం కూడా చూపుతున్నాను చూడండి. తన వల్లే అని చెప్పాను కదా. ఈవిడెవరంటే కాలిఫోర్నియాలో న్యూస్ ఇది. ప్రపంచ టెన్నిస్ నెంబర్ 1 క్రీడాకారిణి అరియానా సబలెంకా తన జట్టులోకి కొత్త భాగస్వామిని చేర్చుకుంది. అంటే జట్టులో కంటే క్రికెట్ కానీ, అది టెన్నిస్ కానీ, షటిల్ కానీ ఆడేవాళ్ళకి వాళ్ళ కోచ్ అని, లేకపోతే ఫిజియో అని చెప్పి, లేకపోతే ఫుడ్కి సంబంధించి డైటీషియన్ అని ఇట్లా ఉంటారు. కొత్త భాగస్వామిని చేర్చుకుంది. తన వల్ల ఎంతో ప్రశాంతంగా ఉల్లాసంగా ఉండగలుగుతున్నానని ఈ బెలారస్ బామ్మ చెప్పుకొచ్చింది. ఆ కొత్త భాగస్వామి ఎవరో కాదు, తను కొత్తగా తెచ్చుకున్న కుక్కపిల్ల, దాని పేరు యాష్. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న ఇండియన్ వేల్స్ టోర్నీకి యాష్ను వెంట పట్టుకొచ్చిన సబలంక తనతో విరామ సమయంలో ఆడుకుంటానని తెలిపింది. కాలిఫోర్నియా నుంచి సంపాదించుకుని వచ్చిన ఈ ఆంధ్రజ్యోతితో ఈ న్యూస్ వేశాడు. మీరు గుండెల మీద చేసుకుని యథార్థంగా మాట్లాడండి. ఈ వార్త వల్ల ఎవరికైనా ఏమైనా చీమతలకాయంత ప్రయోజనం ఉందా? మళ్ళీ మీరు మొదలెడతారు, నీకు టెన్నిస్ అంటే పడదో, దాని అందం చూసి ఓర్చుకోలేకపోతున్నాం, ఇటువంటి ఏదో మాటలన్నీ మొదలు పెడతారు. ఇటువంటి వేసుకొని బుద్ధి జ్ఞానం లేదంటరా, ఎందుకురా అది ఒక వార్త ఏంట్రా, అది మళ్ళీ నువ్వు పేపర్లో ఆంధ్రప్రదేశ్లో లేకపోతే తెలంగాణలో ఇది ప్రింట్ చేయాలా, ఇంత నెసెసిటీ ఉందా, మా దరిద్రం కాకపోతే అని చెప్పి ఇటువంటి ఎదవలకే ఈ న్యూస్ పట్టుకొచ్చిన ఎదవలకు బుద్ధి చెప్తే కొంత కాకపోతే కొంతైనా. మీరు ఏ వ్యక్తి అయినా ఆరాధించండి, ఏ ఆటనైనా గౌరవించండి, ఆరాధించండి, మరి పూజించకండి. గుళ్ళు కట్టేంత దరిద్రానికి చేరకండి. ఉంటాను. వస్తే రామాంతరావు. జై హింద్.